పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రం అర్పిస్తూ వస్తున్నాను. రేపటి వరకు మేము మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినారు. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవ సాక్ష్యములు తండ్రి వినుచున్న సహోదరులకు తండ్రి నేను చదివి వినిపించుచుండగా మీ యొక్క కృప, మీ యొక్క జ్ఞానం నాకు అనుగ్రహిస్తురండి. ఎవరైతే రక్షణ లేని వారు ఉంటున్నారో ఈ సాక్ష్యం వినటం ద్వారా రక్షింపబడినట్లు మీ కృప చూపిస్తున్నామని వేడుకుంటూ వస్తున్నాను. అలాగూ ఈ యొక్క సాక్ష్యం విన్నవారు తండ్రి చివరి వరకు సాక్ష్యం అంతా విని దాన్ని మేలు క్షేమం పొందినట్లు రక్షణ అనుభవంలోనికి వచ్చినట్లు మీ కృప అనుగ్రహిస్తారని నమ్మి స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాము. సహోదరుడు భక్త సింగ్ అంకుల్ గారి సాక్ష్యములు మీకు వినిపించట కొరకు దేవుడు నాకు అనుగ్రహించిన తరుణంకై దేవునికి ఎంతగానో వందనములు చెల్లిస్తున్నాను. సహోదరుడు భక్త సింగ్ గారి సాక్ష్యము 4 ఎపిసోడ్స్లలో విడుదల చేయాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. మొదటి ఎపిసోడ్ పేజ్ 1 నుంచి 10 వరకు, సెకండ్ ఎపిసోడ్ పేజ్ 11 to 20, థర్డ్ ఎపిసోడ్ పేజ్ 21 to 28, ఫోర్త్ ఎపిసోడ్ పేజ్ 29 to 38. ఒక సాక్ష్యంను చివరి వరకు జాగ్రత్తగా విని సాక్ష్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడాలని, రక్షణ లేని వారు రక్షింపబడాలని నేను ఎంతగానో ప్రార్థిస్తున్నాను. ఒక్కొక్క ఎపిసోడు ఒక్కొక్క రోజుగా మీకు విడుదల చేస్తాను. 4 రోజులుగా దీన్ని 4 ఎపిసోడ్స్గా విడుదల చేస్తాను. ఈ విధంగా మీరు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. చెప్పనాశక్యమును మహిమాయుక్తములైన సంతోషము నాకెట్లు లభించినది. 1 పేతురు 1:9. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. యోహాను 15:16. ఏర్పరచుకొనుట యందు మొదటి అడుగు వేయునది తానే అని యేసు ప్రభు మనకు స్పష్టంగా సూచించుచున్నాడు. మనము మొదట ఆయన నెరుగము, కానీ ఆయనను మన రక్షకునిగాను ప్రభువుగాను అంగీకరించిన తరువాతనే మనము ఈ మర్మమును గ్రహించగలము. ప్రభువు నన్నెట్లు ఏర్పరచుకొనేనో మీకు తెలుపనాశించుచున్నాను. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. యోహాను 15:16. నేను క్రీస్తు సువార్త అనిన బహుగా నసహించుకొనుచుంటిని. పంజాబ్ రాష్ట్రంలో ఒక క్రైస్తవ ఉన్నత పాఠశాల యందు 7 సంవత్సరములు చదివినను. క్రీస్తు విషయము తెలుసుకొనుటకు ప్రయత్నించనే లేదు. ఆ పాఠశాలలో చదువుచుండిన విద్యార్థులలో అనేకులం క్రైస్తవ బాలులను తృణీకరించి బైబిలు నేర్పు ఉపాధ్యాయులను, బోధకులను పరిహాసించేడి వారం. నేను హాస్టల్లో 5 సంవత్సరములుంటిని. అక్కడ హిందూ మహమ్మదీయ బాలురు ఒకవైపునను, క్రైస్తవ బాలురు మరి ఒక వైపునను నివసించుచుంటిమి. నేను అచ్చటుండిన 5 సంవత్సరములలో క్రైస్తవులుండు ప్రక్కకు ఒక్కసారి వెళ్ళినట్లు అయినను నాకు జ్ఞాపకం లేదు. దీనివలన క్రైస్తవ మతమునందు నాకెంత ద్వేషముండెనో మీరు గ్రహించగలరు. ఆ దినములలో నేను నేర్చుకునినదేమో నాకు జ్ఞాపకం లేదు, కానీ నా సహ క్రైస్తవ విద్యార్థులను ఎంతగా ద్వేషించినది మాత్రము జ్ఞాపకమునకు వచ్చుచున్నది. సహజముగా హిందువులమైన మాకు మహమ్మదీయుల ఎడల ద్వేషమున్నను వారితో కలిసి మెలిసి ఉండేడి వారం, కానీ మేము క్రైస్తవ బాలురతో ఏమాత్రము స్నేహం చేయలేదు. నేను ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణుడైనప్పుడు నాకు ఒక చక్కని బైబిల్ బహుమతి ఇవ్వగా దాని అందమైన అట్టలను దాచుకొని దాని పుటలన్నీ చింపివేసి తిని. నేను పాఠశాల యందును కళాశాల యందును క్రీస్తు సువార్తకు పరమ విరోధిగా నుండిని. నాకుండిన మతాభిమానముచే సిక్కు దేవాలయమందలి
మతాచారములన్నిటినీ ఆచరించుటలో ఎక్కువ కాలం గడిపి తిని. సిక్కు మతస్థులు పరోపకారులని మీలో కొందరికి తెలియను. నేనట్టి సేవయందు పాల్గొంటిని, కానీ నిజమైన సంతోషము నాకు లభించలేదు. నా చిన్నతనమందు నాకప్పుడప్పుడు ఒక కల వచ్చేడిది. నేనొక ఎత్తైన కొండను ఎక్కుచున్నట్లును, ఎంతో కష్టముతోనూ ప్రయాసముతోనూ దాని శిఖరము చేరగానే ఎవరో నా యొద్దకు వచ్చి నన్ను క్రిందకు పడద్రోసినట్లును, మరియు పడిపోవుచుండగా వాడి అయిన మొనలు గల రాళ్ళు నా ప్రక్కటెముకలలో బాధను కలుగజేసినట్లు నేను కలగని ఏడ్చెడివాడను. కొండపై నుండి క్రింద పడగానే మెత్తగానున్న పట్టు తివాసీల మీద పరుండుట వలన కలుగునట్టి పరమానందము పొందుచుంటిని. కావున కొండపై నుండి పడునప్పుడు కలుగు బాధ ననుభవించుట లాభకరమ్మను కొంటిని. నేను 9 లేక 10 సంవత్సరముల వయస్సు కలిగి ఉండినప్పుడు ఈ కల నాకు తరచు వచ్చుచుండెను. మరలా అనేక సంవత్సరముల పిమ్మట ఇది కలను కనగా ఒక స్వరము నాతో, ఇదియే నీ సాక్ష్యము అని చెప్పాను. ప్రతి విద్యార్థి వలనే నాకెన్నియో ఇహలోక ఆశలు వాంఛలు ఉండెను. వాటిలో కొన్ని అధమమైనవి అయినను వాటినన్నిటినీ సాధించితినని వినయముతో చెప్పగలను. నేను తలంచిన తలంపులలో నేదియు నెరవేరక ఉండలేదు. నా కోరికలను కొనసాగించుటకై నేను చేసిన పలువిధ ప్రయత్నములన్నీ కొండనెక్కుటతో పోల్చవచ్చును. అయితే కోరికలు కొనసాగినందున ఆత్మతృప్తి కలిగినప్పటికీ వెంటనే చాలా నిరుత్సాహం కలిగేది. నిరుత్సాహము వలన కలుగు మరో బాధను కొండపై నుండి పడినప్పుడు కలుగు బాధతో పోల్చవచ్చును. అయితే పట్టు తివాసీలపై పరుండుట వలన కలుగునట్టి పరమానందము అనుభవించు భాగ్యము నా జీవితం మందుకు దినము లభించెను. ఆ శుభ దినమేదనగా యేసుక్రీస్తు యొక్క ఆత్మయు జీవము నాలో ప్రవేశించిన దినము. ఇంగ్లాండ్ దేశమునకు వెళ్ళి ప్రపంచమంతయు చూచి గొప్ప విద్యను అభ్యసించి అన్ని జాతుల వారితో స్నేహం చేసి మతాభిమానము కలవాడనై ఉండవలెనను కోరిక కలిగి ఉంటిని. మరియు మంచి వస్త్రములను ధరించవలెననియు గొప్ప భోజనము భుజించవలెననియు కోరిక ఉండెను. ఈ ఆశలు నా చిన్నతనములో అంతగా లేవు, కానీ తరువాత క్రమక్రమంగా నాలో కలిగెను. వాటినన్నిటినీ నెరవేర్చుకొంటిని. నేను ఇంగ్లాండునకు వెళ్ళుట నా తండ్రికి ఏమాత్రమును ఇష్టము లేకపోయాను. మా తండ్రికి వ్యాపారంలో సహాయపడిన ఎడల నాకు కావలసిన డబ్బు నిచ్చెదనని చెప్పాను. ఆయన ఒక ప్రతి కర్మాగారంను పెట్టినందున నేను జ్యేష్ఠపుత్రుడను కనుక సహాయపడుతునని ఎక్కువగా ఆశించాను. నేను మాత్రము ఇంగ్లాండుకు తప్పక పోవలెనని తీర్మానించుకొంటిని. నేను BA పరీక్ష యందు ఉత్తీర్ణుడైన పిమ్మట మా తండ్రి నన్ను ఇంగ్లాండుకు పంపనందున చాలా దుఃఖపడితిని. మేము 6 అన్నాదమ్ములం. మా తల్లి మా అందరిలో నన్ను ఎక్కువగా ప్రేమించుచుండెను. ఒకనాడి నాతో, నీవు ఇంగ్లాండుకు వెళ్ళుటకు నేను సహాయం చేసేదను, కానీ అచ్చటికి వెళ్ళిన యవనస్తులు తమ స్వంత మతమును విడిచిపెట్టుదురని విని భయపడుచున్నాను. కాబట్టి
వెళ్ళిన ఎడల నీ మతము నెంత మాత్రం విడిచిపెట్టనని నాతో ప్రమాణం చేయమని చెప్పాను. నేనెందుకు అమ్మా నా మతంను విడిచిపెట్టుదునని నమ్మితివా అని చెప్పి తిని. ఆ కాలమందు నేను సిక్కు మతం నందు ఎక్కువ అతిశయించువాడనై నందున అట్లు చెప్పి తిని. ఆమెకు నా యందు నమ్మకమును కలిగించుటచే నన్ను ఇంగ్లాండ్కు పంపునట్లు నా తండ్రిని ఒప్పించాను. నా తండ్రి వ్యాపారస్తుడు కనుక డబ్బును గురించియు నా తల్లి భక్తి గలదు అగుటచే మత విషయంను గుచ్చి తలంచిరి. నా తండ్రి చివరికి నన్నెట్లయినను పంపించి కావలసిన డబ్బును పంపించుటకు ప్రయత్నము చేయుదునని హామీ ఇచ్చాను. నేను డబ్బును జాగ్రత్తగా వాడుకొనేదనని వాగ్దానం చేస్తిని. 1926వ సంవత్సరము సెప్టెంబర్ నెలలో నేను ఇంగ్లాండు దేశము చేరి యంత్ర సంబంధమైన విద్యను అభ్యసించుటకై లండన్లోని ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశించి తిని. అక్కడికి వెళ్ళక ముందు నా స్నేహితుడొకడు లండన్లో నివసించుటకు నెలకు ₹300 ఖర్చు భరించుటకు సిద్ధపడి ఉండవలెనని రాసి ఉండెను. నాకు ₹80 కంటే ఎక్కువ పంపవద్దని నా తండ్రికి రాసేదనని నా స్నేహితునితో చెప్పగా అతడు తొందరపడవద్దు, కొన్ని నెలలు వేచి ఉండిన ఎడల నేనెందుకు అట్లు చెప్పి తినో నీకు తెలియనని అనేను. గనుక అతని సలహా ప్రకారం తప్పు లెక్కలు నా తండ్రికి రాయిచుండేడి వాడను. నేను నెలకు ₹80 మాత్రమే ఖర్చు చేసినను. ₹295 నుంచి $256 ఖర్చు చేస్తునని మా తండ్రికి రాసిడి వాడను. అట్లు నెలకు ₹200 లేక ₹250 చొప్పున 7 నెలల్లోనే ₹1600 నిలువ చేసి తిని. నేను ఇంగ్లాండులో నుండిన మొదటి 3 నెలలు నా మతము పట్ల నమ్మకముగా నుంటిని. తల వెంట్రుకలు కానీ గడ్డము కానీ క్షౌరము చేయలేదు. ఏలైనగా సిక్కులు ఎన్నడైనను తమ దేహము నుండి ఎంత మాత్రమును వెంట్రుకలను తీసివేయరు. కొన్ని దినములైన తరువాత తల వెంట్రుకలను గడ్డమును పెంచుకొనుటలో ఏమీ లేదని తెలుసుకొంటిని. అయినను వాటిని తీసివేయుటకు ధైర్యము చాలలేదు. కాగా 6 మాసముల వరకు అలాగే ఉంచి తిని. చివరిగా ఒక ఉపాయము తోచెను. దినదినము క్రమక్రమముగా కొంచెము కత్తిరించినచో 1 నెలకు పూర్తిగా పోవునని తలంచి నా స్నేహితుడొకనిని కత్తిరించుమనగా అతడు ఒక ప్రక్కంతయు శుభ్రముగా కత్తిరించాను. అతడు అట్లు చేయుటచే సరే వెంట్రుకలను పూర్తిగా కత్తిరించుము అని అతనితో చెప్పి తిని. నేనిట్లు తల వెంట్రుకలను తీసివేసిన తరువాత నాస్తికుడనైతిని. అసలు తెల్లదొరల వలె నుండవలెనని నిశ్చయించుకొంటిని. సిక్కు మతస్థుడనైనందున ఎప్పుడునూ సిగరెట్టు త్రాగనప్పటికీ సిగరెట్ త్రాగుట ప్రారంభించి తిని. ఎక్కువ వెలగల సిగరెట్లు కొనుటయందును నా బంగారు సిగరెట్టు పెట్టె ఇతరులకు చూపించుటయందును చాలా అతిశయించేడి వాడను. మరియు మద్యపానము సేవించుట ప్రారంభించి తిని. నాకు ఎక్కువైన ఖరీదైన వస్త్రములుండేటివి. ఒక కోటు కొరకు ₹400, షర్టుకు ₹35, టైకి ₹20, ఒక జత చెప్పులకు ₹50 ఖర్చు పెట్టి తిని. ఇట్లు 7 మాసములలో దాచిన డబ్బునంతటిని 1 నెలలో ఖర్చు చేసి తిని.
అప్పుడే నా స్నేహితుని సలహా యొక్క విలువ నెరిగి తిని. ఎంతో కష్టముతో పాశ్చాత్యుల అలవాట్లను నేర్చుకొంటిని. వారి భోజనం నాకు తృప్తిగా లేకపోయినను కత్తి, ముండ్లు, గరిటెతో తినుటకు నేర్చుకొంటిని. డ్రామాలకు, సినిమాలకు మరియు నాట్య గృహములకు తరచుగా వెళ్ళేటివాడను. ప్రతి విషయంలో వారి వలె నుండుటకు నేర్చుకొని దానిలోను సమర్థుడనైతిని. నేను ఈ విధముగా 2 సంవత్సరములు గడిపి తిని. 2 సంవత్సరములైన పిమ్మట నేను చదవవలసిన దానిని ముగించు సమయంలో నాలో నేనిట్లు తర్కించుకొంటిని. ఇంగ్లాండునకు వచ్చినందున నేను పొందిన లాభమేమి? ఒక కాలరు, టై కట్టుకొనుటకును, బూట్లు తుడుచుకొనుటకును, తల దువ్వుకొనుటకును చాలా వందనములు. థ్యాంక్ యూ, మన్నించండి, సారీ అని దినమునకు అనేక మార్లు సారీ చెప్పుటకు నేర్చుకొంటిని. ఏలైనగా అట్లు చెప్పువారెక్కువ నాగరికులుగా ఎంచబడిన వారు. వారి నాగరికత వారి నాగరికత నవలంబించుట మరియు వారి వలనే మద్యపానము సేవించుటయు నేర్చుకొంటిని. క్లుప్తముగా చెప్పవలెనని నా దేహమును పూజించుకొనుటకు మాత్రమే నేర్చుకొంటిని. పూర్వము కంటే నాకెక్కువ సంతోషం కలదా అని నాలో నేను తర్కించుకొంటిని. అయితే నా మనస్సు అట్లు లేదని చెప్పెను. నేను స్వార్థపరుడనై గర్వంతోనూ దురాశతోనూ నిండి ఉంటిని. నా తల్లిదండ్రుల ఎడలను, స్నేహితుల ఎడలను నాకుండిన అభిమానము పోయెను. మర్యాదగా అబద్ధములు చెప్పి నా తల్లిదండ్రులను మోసపరచ నేర్చుకొంటిని. మరియు రహస్యముగా కీడును చేయవచ్చునని తెలుసుకొంటిని. నేను ఇంగ్లాండ్ దేశమందును ఐరోపా ఖండమందును ప్రయాణము చేసి వస్తు ప్రదర్శనాశాలను, చిత్రకళా స్థలములకు వెళ్ళి ఉంటిని. ఎక్కువ వెలగల వస్త్రములను ధరించి తిని, వెలగల భోజనమును భుజించి తిని. ధనికులతోనూ పేదవారితోనూ స్నేహం చేసి తిని. విందులలోనూ వేడుకల్లోనూ సంతోషించి తిని. నాకు కావలసిన ఉన్నత విద్యను పొంది తిని. అయినను నాకెంత మాత్రము మనశ్శాంతి లేకపోయాను. ఒకవేళ నేను పూర్తి నాగరికత నొందలేదేమో అని ఆంగ్లేయ స్నేహితులను చూచి మీకు సంతోషం కలదా అని విద్యార్థులను, మహోపాధ్యులను, గుమాస్తాలను అడిగేడి వాడను. మీకు సుందరమైన గృహములు కలవు, అందమైన పిల్లలున్నారు, శృంగార వనములున్నవి. శరీర సుఖమునకై కావలసిన దేదైనను మీరు పొందగలిగి ఉన్నారు కదా. మీకు సంతోషం లేదా అని అడిగినను. కలదు అని చెప్పిన వారు లేకుండిరి గనుక లోకమంతయు వ్యర్థమని అనుకుంటిని. హిందూ దేశము నాగరికత పొందియుండిన స్వర్గముగా నుండుననియు, విద్య, ఆరోగ్య, వసతులు కలిగి ఉండిన ఎడలను అనేక కీడులు దేశం నుండి తొలగునని అనుకుంటిని. ఇంగ్లాండు వీటినన్నిటినీ కలిగియు చెడు కార్యముల నుండి విముక్తి పొందలేదని గ్రహించి తిని. కావున ఈ చిక్కులు తీర్చుటకివి చాలవని స్పష్టంగా తెలుసుకొంటిని. ఈ విషయంను బట్టి నేను ఇట్లు ఆలోచించుకొంటిని. హిందూ దేశంలోని పేదవాడు తన గాయంను కప్పుటకు మురికి పేలికనుపయోగించును. ఇంగ్లాండు నందలి ధనికుడు అదే గాయమునకు 3 గజముల పొడవు గల చక్కని తెల్లని బట్ట నుపయోగించును. అయినను గాయము లోపల నుండు మురికిని, చీమును ఏదియూ తీసివేయలేదు.
ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జాగ్రత్తగా ఈ యొక్క సాక్ష్యంను, సోదరుడు భక్త సింగ్ గారి సాక్ష్యంను సంపూర్ణంగా విని ఆత్మీయంగా మేలుక్షేమము పొందాలని నా యొక్క ఆశ. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక.